ఈడేంటి మావ ఇలా ఉన్నాడు? పాస్ అయినా ఫెయిల్ అయినా అందరం కలిసి మందు తాగి పాస్ పోస్తూ సెల్ఫీ దిగుదాం అనుకున్నాను. ఫస్ట్ నుంచి ఇంతే, వీడితోనే ప్రాబ్లం. తొందరలో వీడి సంగతి తేల్చాలి. తప్పకుండా తేలుద్దాం. మనం మాత్రం కట్టుకొని మునిగిపోదాం. యాటిట్యూడ్ స్టార్ ఫ్యానా మజాకా? దానికి మనం ఏం చేయాలి మావా? ఉచ్చొచ్చేదాకా కళ్ళు తాగలి మావా. ఓ 1000 రూపాయలు అడ్వాన్స్, 500 ఫీజు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక మెడికల్ సర్టిఫికేట్. ఓకేనా మరి ఉంటా అంకుల్. డిస్కౌంట్ ఏం లేదా? ఇదేమైనా బట్టలు కొట్టా? అంకుల్ ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోండి, మేమందరం మీ పిల్లల లాంటి వాళ్ళం. ఎలా చెప్పే ఆస్తిలో వాట అడుగుతా. అందరూ మనోళ్లే. ఓ పని చేద్దాం, 300 అడ్వాన్స్, 150 ఫీజు. ఇది మీకు ఓకేనా? అయితే ఓకే. ఈఎంఐ ఉందా? మా పక్కింటి వాడు పెద్ద అమ్మాయి ఉంది. నీకు ఓకేనా? నాకు ఓకే. సాధిస్తే డిస్కౌంట్ ఇస్తారా అంకుల్? కొత్తిమీర కట్టేస్తా. ఈ గార్డే మీ పంచేంద్రియాలకి రక్ష. ఇది దించారంటే మీ పని అంతే. ఇలా దగ్గరగా బందర్ కోతల ఫోజ్ ఏంట్రా? నా గుంటతో నీ హోమ్ టూర్ రా. యా కమింగ్. అయ్యే గదిలో కడుపు తింటుంటే కొడుకు కోయడానికి చేస్తున్నాడు. యాక్చువల్లీ డీజే వాళ్ళ నాన్న మా నాన్నని మోసం చేసి ఇదంతా సంపాదించాడు. యా, వాళ్ళకి మోసం చేయటం ఫ్యామిలీ బిజినెస్. మా తాతయ్య మంచి మనసుతో జస్ట్ చేతబడి చేసి వదిలేశాడు. Hey, what's up, guys? ఈడేంట్రా గబ్బిలంలో ఎలాడుతున్నాడు? గద్దకి గుర్రానికి క్రాస్ బ్రీడ్ లా ఉన్నాడేంట్రా? క్రిస్టఫర్ అంటే నువ్వేనా? అవును నేనే. ఎందుకు లోపలికి వచ్చి కలవలేదు? ఎందుకంటే నన్ను ఎవరు పిలవలేదు. బొట్టెట్టి మరీ పిలవాలా? లేదు, హీరోయిన్ వచ్చి స్వాగతం పలికి సంకనెక్కించుకొని తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. నాన్న, నేను వస్తూ వస్తూ ఒక పెద్ద గోల్డ్ కప్ గెలుచుకొస్తాను. అది ఎక్కడ పెడితే బాగుంటుందో నువ్వే సజెస్ట్ చేయాలి, ఓకేనా? బ్యాంక్ లో తాకట్టు పెడతానంటే నేను ఒప్పుకోను. ఎవడికి పడితే వాడికి సాధ్యమేది కాదు బాక్సింగ్ అంటే. అయితే అర్జెంట్ గా తమరో పని చేయాలి. వెళ్లే ముందు అంబులెన్స్ నెంబర్ కనుక్కొని బయలుదేరు. తిరిగి వచ్చేటప్పుడు యూజ్ అవుతుంది. నేనేం చూస్తున్నాను, నువ్వు అదే చూస్తున్నావా? రారా, నువ్వు ఆ పుచ్చకాయ టోపీ దాన్ని చూసావా? పుచ్చకాయని చూశాను, పుచ్చంకాయని చూశాను. పుచ్చకాయ నువ్వు ఉంచుకో, పుచ్చకాయని మాత్రం నాకు వదిలే మావా. అది క్రష్ కాదురా, ఫ్రెష్. కిలో లెక్కన ఊర్లో అందరికి ప్రేమ పంచుతావా? అరే, ప్రేమని పంచాలి పెంచాలి, దొరికినప్పుడు దంచాలి అన్నారా పెద్దలు. ప్రేమించడానికి ప్రేమనివ్వడానికి తేడా ఉంది. దెబ్బలు తగలడానికి తన్నులు తినడానికి కూడా చాలా తేడా ఉంది. ఓసారి కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోపోయావా? మేం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచే ఇక్కడ దాకా వచ్చాం. హలో, డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు ఏమి తీశారో ఇక్కడ అందరికీ తెలుసు. చీటింగ్ చేయడానికి మీకు సిగ్గుగా లేదు? ఆహాహా, వచ్చిందండి లేత దయ్యం వేదాలు వల్లించడానికి. వాళ్ళు పక్కా సెటప్ తో దిగారా. సెటప్ అంటే వీడితో పోటీ పడేది ఎవరు తెలుసా? సడక్ ద డేంజరస్. వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. వాడికి అన్నీ వచ్చు. ఎంఎంఏ, ముయితే, వుషు, జూడో, కుబ్డో, కుంఫో. కానీ నా దగ్గర దారుంది. వాడి వీక్ పాయింట్ ఏంటో నాకు తెలిసిపోయింది. ఆ వీక్ పాయింట్ తీసుకెళ్లి సెంటర్ పాయింట్ లో పెట్టుకో. అరే షిఫాస్ గా, కమ్ ఆన్.